హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. ఇది మనం దోసపిండితో వేయట్లేదండి, ఇడ్లీ పిండితో వేస్తున్నాము. నార్మల్ దోసపిండి అంటే కూడా ఇడ్లీ పిండితో సూపర్గా వస్తాయి. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చారనుకోండి, ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నేను ఇడ్లీ పిండి తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత ఇడ్లీ పిండి తీసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ ఉంటే ఈ పొంగనాలు అంత టేస్ట్ ఉంటే గుర్తుంచుకోండి. ఒక చిన్న బౌల్ వరకు క్యారెట్ తురుము వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకోండి. పిల్లలు నార్మల్గా కరివేపాకు తినమంటే తినరు కదండి, అందుకని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నానండి. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను పిల్లల కోసమని. మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇడ్లీ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. వాటర్ వేస్తే బాగుండవు కూడా. మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో అలానే తీసుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఇలా స్పూన్తో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొంగనాల పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా గుంట గెంటతోనే, మన దగ్గర చిన్న గుంట గెంట ఉంటే దాంట్లో ముందు సైడ్ వేసుకోండి, తర్వాత మిడిల్లో వేసుకోండి. ఎందుకంటే మిడిల్ పార్ట్లో కాక ఎక్కువ వస్తుందండి, అందుకని ముందే వేసుకోకండి, మాడిపోతాయి. ఇలా మొత్తం వేసుకున్నాక మిడిల్లో వేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, అప్పుడే బాగా ఉడుకుతాయి. లో టు మీడియమే పెట్టుకోండి, హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకండి. చూసారు కదా, మనకి 3 మినిట్స్ తర్వాత అయితే నాకు ఈ విధంగా వచ్చేసినాయండి. ఎంత బాగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు మరోవైపుకు మొత్తం కూడా టర్న్ చేసుకొని దాని మీద మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి దాని మీద. చూసారు కదా, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మరో నిమిషం పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మనకి పొంగనాలు అయితే బాగా కలర్ వచ్చి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నిటినీ కూడా తీసుకోండి. ఇది మనకి కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, కారప్పొడితో కానీ, దేనితోకైనా చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. మీకు కావాలి అంటే దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, లోపలంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.